దీని బూట్ స్పేస్ వచ్చి 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సన్ షేడ్స్ అయితే ఇన్బుల్ట్ వచ్చాయన్నమాట బ్యాక్ రోల్లో. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. కింద ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ లింక్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఈ రోజు నేను చూపించబోయేది కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ అన్నమాట. ఇది మన ముందు ఉంది, బ్లాక్ కలర్ తో చాలా అందంగా కనిపిస్తోంది. కియా సెల్టోస్ లో 3 టైప్ ఆఫ్ ఇంజన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అవి నాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఒకటి, టర్బో పెట్రోల్ ఇంజన్ ఒకటి, డీజిల్ ఇంజన్ ఒకటి. ఇప్పుడు నేను చూపించబోయే కార్ అయితే డీజిల్ ఇంజన్ అన్నమాట. ఇది రిఫైన్డ్ 1.5 CRDI డీజిల్ ఇంజన్. దీని మాక్సిమం సిసి వచ్చి 1493 cc ఉంది. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చి 116 PS ఉంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 250 Nm ఉంది. బిఫోర్ ఉన్న సెల్టోస్ కి దీనికి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చేంజ్ అయింది. ఫ్రంట్ పార్ట్ లో చూస్తున్నాం పియానో బ్లాక్ కలర్ తోటి, గ్రిల్ పార్ట్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కియా అని క్రోమ్ ఎలిమెంట్ తోటి లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. గ్రిల్ కి పైన కింద కూడా సిల్వర్ కలర్ తోటి అయితే డిజైనింగ్ ఇచ్చారనమాట. ఇది బ్లాక్ కలర్ లో ఇంకా అందంగా కనిపిస్తోంది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వచ్చేస్తే డార్జిలింగ్ క్రోమ్ డ్యూయల్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం కనిపిస్తున్నది అయితే 3 బ్లాక్స్ లాగా క్రోమ్ ఎలిమెంట్ తోటి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. విత్ స్టార్ మ్యాప్ LED DRLs అన్నమాట. లైట్ వేసినప్పుడు అయితే దీని అందం ఇంకా బాగా కనిపిస్తుంది. కింద అయితే స్లీపింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే మనకి ఇలా అడ్డంగా పడుకుని ఉన్నట్టు ఉన్నాయి కదా, ఇది స్లీపింగ్ ఇండికేటర్స్. కింద చూస్తున్నాం మనకి ఫాగ్ ల్యాంప్స్. ఇదైతే మనకి ఐస్ క్యూబ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగా ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా సింగిల్ కలర్ లోనే ఉంది. కింద మాత్రం కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారన్నమాట. ఇదైతే లైట్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. 4 సెన్సార్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ లో అయితే DRL లైట్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట. హాఫ్ ద గ్రిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. దీని అందం అయితే నైట్ టైం క్లియర్ గా తెలుస్తుంది, డే టైం అంత అనిపించట్లేదు ఇది, బట్ లైట్ వేస్తే మాత్రం దీనికి తెలుస్తుంది అనమాట. బంపర్ దగ్గర కూడా గ్రిల్ ఇచ్చారు. ఇదైతే హార్డ్ ప్లాస్టిక్, ఇది నార్మల్ గా ఉంది. టైర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇది టైర్ వచ్చి 215/60 or 17 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్లు అనమాట. డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ లో కియా బ్యాడ్జింగ్ అయితే మనకి మిడిల్ లో కనిపిస్తుంది. ఇంకా సైడ్ ప్రొఫైల్ లో చూస్తే పైన డోర్ అంతా పియానో బ్లాక్ కలర్ లో ఉంది. కిందకి వచ్చేసరికి కొంచెం హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దానిలో చిన్న లైన్ అయితే కనిపిస్తుంది. మిర్రర్ చూస్తే మనకి ఎలక్ట్రిక్ అండ్ ఆటో అడ్జస్టబుల్ మిర్రర్ అన్నమాట. ఇది ఇండికేటర్స్ అయితే సైడ్ లో చూస్తున్నాం. బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో పియానో బ్లాక్ కలర్ లో అయితే మిర్రర్ ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్స్ ఇవి మాత్రం క్రోమ్ ఎలిమెంట్ తో ఇచ్చారు. బ్లాక్ మీద ఈ క్రోమ్ ఎలిమెంట్ అనేది అట్రాక్ట్ చేస్తోంది. టాప్ లో చూస్తే రూఫ్ రైలింగ్ కూడా డ్యూయల్ కలర్ ఇచ్చారు. కింద మనకి చూస్తుంటే బంపర్ ఏ కలర్ లో అయితే ఉందో లైట్ గ్రే కలర్ లో, ఆ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో రూఫ్ రైలింగ్ అయితే ఇచ్చారు. ఇది లగేజ్ టై చేయడానికి అయితే యూజ్ అవ్వదు, జస్ట్ స్టైల్ కోసం అనమాట. దీని లుక్ కోసం అని చెప్పి రూఫ్ రైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ విండో కూడా ఇచ్చారు. విండోస్ దగ్గర అయితే క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు కదా, ఈ క్రోమ్ ఎలిమెంట్ ఇలా బ్యాక్ వరకు వచ్చేసింది. క్వార్టర్ విండో దగ్గర మాత్రం కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట క్రోమ్ ఎలిమెంట్. దీని వల్ల ఏంటంటే దీని అందం అయితే సైడ్ ప్రొఫైల్ లో చూస్తే లుక్ అయితే బాగుంటుంది. స్టైలిష్ గానే లుక్ అయితే పెంచడం కోసం అట్లా డిజైన్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న కార్ అయితే డీజిల్ కార్ అని చెప్పుకున్నాను కదా, దీని కెపాసిటీ వచ్చి 50 లీటర్స్ ఉంది. దీని మైలేజ్ వచ్చి 24 to 25 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. అది కూడా హైవేలో అని చెప్తున్నారు. సో ఇంకా రేర్ ప్రొఫైల్ దగ్గరకు వచ్చేస్తే మనకి బ్రేక్ ల్యాంప్స్ సైడ్ నుంచి స్టార్ట్ అయినాయి. బాడీకి ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా బ్రేక్ ల్యాంప్స్ అయితే స్టార్ట్ అయినాయి. కంప్లీట్ గా కనెక్టివ్ అనమాట. ఇది బ్రేక్ ల్యాంప్స్ కనెక్టివ్ ఉంది. దానిపైన కియా అని మనకి సిల్వర్ కలర్ లో అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఇక్కడ కియా అని మనకి మెన్షన్ చేస్తుంది. ఇది నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం సెల్టోస్ రోడ్ పైన చాలానే చూస్తున్నాం. ఇది 2019 నుంచి కూడా సెల్టోస్ అనేది మనకి వాడుకలో ఉంది. ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా స్పెషల్ గా నేనైతే చెప్పక్కర్లేదు. పైన చూస్తున్నాం షార్క్ షేప్డ్ యాంటీనా అండ్ ఎయిర్ స్పాయిలర్. ఇక్కడ మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్ కనిపిస్తుంది. డీఫాగర్ లైన్స్ అండ్ వైపర్ కనిపిస్తుంది. ఇక్కడ కిందకు వచ్చేసరికి ఫ్రంట్ లో ఎలాగైతే ఉందో అలాగే డ్యూయల్ కలర్ లో అయితే కనిపిస్తుంది. సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. బ్యాక్ కూడా 4 సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది సెల్టోస్ క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇది మాలిక్ కియా మోటార్స్ వాళ్ళది అనమాట. మనకి కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు మాలిక్ కియా మోటార్స్ వాళ్ళు. ఇది కూకట్పల్లిలో ఉంది. మీరు కనుక కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేదంటే కార్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. వైట్ అండ్ రెడ్ కలర్ లో అయితే రిఫ్లెక్టర్స్ కనిపిస్తున్నాయి. డ్యూయల్ కలర్ లో ఇక్కడ కూడా బూట్ స్పేస్ ఉందో దాని కింద అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్, చిన్న ఒక లైన్ మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మళ్ళీ ఇక్కడ పియానో బ్లాక్ కలర్ లో ఉంది అండ్ కింద సిల్వర్ కలర్ లో ఉంది. బంపర్ అంతా కూడా టైల్
గేట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. టైల్ గేట్ ఓపెన్ చేసాం. ఇదైతే 360 డిగ్రీ కెమెరా కాదు, టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఉంది కదా, దాని దగ్గర ఉంది రేర్ వ్యూ కెమెరా అన్నమాట. ఇక్కడ ఉంది నెంబర్ బోర్డు కనిపించాలి కదా, దానికోసం ఇక్కడ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్ అన్నమాట. జస్ట్ ఒక సింగిల్ టచ్ తోటి అయితే టైల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకోవాలంటే చెయ్యి ఇక్కడ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. టైల్ గేట్ ఓపెన్ చేయగానే బూట్ స్పేస్ లో మనకి కనిపిస్తుంది పార్సిల్ ట్రే. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. దీని బూట్ స్పేస్ వచ్చి 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. బూట్ స్పేస్ లో ఒక ల్యాంప్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది బూట్ స్పేస్ లో. దీని వల్ల మనకి లగేజ్ అనేది నీట్ గా పెట్టుకోవచ్చు అనమాట. కింద చూద్దాం, స్పేర్ టైర్ ఇచ్చారు. ఇక్కడ R16 ఇంచ్ స్పేర్ టైర్ ఇవ్వడం జరిగింది. కార్ కి సంబంధించిన టూల్ కిట్స్ అది అంతా టైర్ లో పెట్టేసి ఉంది. చాలా గట్టిగానే ఉంది ప్లాట్ఫామ్. మనకి బూట్ స్పేస్ లో కూడా ఒక స్పీకర్ ఉంది. టోటల్ గా 8 స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట కార్ లో. క్లోజ్ చేసేసుకుందాం టైల్ గేట్. జస్ట్ కొంచెం ఒక్కసారి లాగేసి ఇలా అనిస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఇదనమాట ఎక్స్టీరియర్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది. కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కొంచెం అయితే చేంజెస్ అయితే చేసుకుంది పాతదానికి దీనికి. లోపల వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి చేంజెస్ అయినాయో ఏంటో అనేది వచ్చేది. కియా సెల్టోస్ డ్రైవర్ సీట్ లో అయితే నేను కూర్చోబోతున్నాను. అక్కడ కూర్చొని చూద్దాం అక్కడ ఫ్రంట్ లో ఎలా ఉంది ఏంటి అనేది. సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్దాం. డోర్ ఓపెన్ చేయగానే లోపలికి ఎంట్రీ ఇచ్చే దగ్గర కనిపిస్తోంది స్టైలిష్ గా. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా, అంటే బ్యాక్ రోలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఇలా సెల్టోస్ అని మెన్షన్ చేసింది లెటర్స్ తోటి. ఇది ఫ్రంట్ లో కూడా అలాగే మెన్షన్ చేసింది. డోర్ ఓపెన్ చేయగానే ఇదొకటి మనకి అందంగా కనిపిస్తుంది అనమాట. డ్రైవర్ సీట్ దగ్గర కనిపిస్తుంది జ్యువెల్ కలర్ లో. మనకి ఆమ్రెస్ట్ దగ్గర అయితే సాఫ్ట్ టచ్ ఉంది. ఇక్కడ పవర్ విండో బటన్స్ అన్ని ఉన్నాయి. పవర్ విండో బటన్స్ అండ్ సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. డోర్ ఓపెన్ చేసుకోవడానికి హ్యాండిల్ ఉంది మనకి సిల్వర్ కలర్ లో. దీని అవుట్ లైన్ అంతా పియానో బ్లాక్ కలర్ లో ఉంది. ఇక్కడ చిన్న స్పీకర్ ఇచ్చారనమాట ఎక్స్ట్రా. ఇక్కడైతే పెద్ద స్పీకర్ ఉంది. బాటిల్ హోల్డర్ అండ్ పక్కన థింగ్స్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ కనిపిస్తుంది. బానెట్ ఓపెన్ చేసుకోవడానికి అక్కడ ఉంది. ఇది మాన్యువల్ కాబట్టి 3 పెడల్స్ కనిపిస్తున్నాయి. డ్రైవర్ సీట్ లో కూర్చోగానే పక్కన కనిపిస్తుంది ఏసీ వెంట్ అన్నమాట. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఐడియల్ స్టాప్ అండ్ గో బటన్ ఇక్కడ కనిపిస్తుంది. యాంటీ స్కిడ్ కి ఇక్కడ బటన్ కనిపిస్తుంది. ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. 8 వేస్ లో సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మూవ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా స్టీరింగ్ వచ్చేసరికి సాఫ్ట్ టచ్ తోటి ఉంది. స్టీరింగ్ అంతా కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఇది. అండ్ ఇక్కడ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన లివర్ ఇది. వైపర్ కంట్రోలర్స్ కి సంబంధించిన లివర్ అంతా ఇక్కడ ఉంది. క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని లెఫ్ట్ లో ఉన్నాయి. మనకి వాయిస్ కమాండ్ ఇచ్చుకోవడానికి, కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్, మోడ్ చేంజ్ చేసుకోవాలన్నా అన్ని కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట. స్టీరింగ్ మీద కియా అని క్రోమ్ ఎలిమెంట్ తోటి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం క్లస్టర్ 10.25 ఇంచ్ క్లస్టర్ అండ్ టచ్ స్క్రీన్ కూడా 10.25. అంటే మొత్తం కూడా కనెక్టివ్ ఉంది. సింగిల్ గా కనిపిస్తుంది మనకి స్క్రీన్ అయితే. బట్ డివైడ్ చేసి చూస్తే 10.25 అండ్ 10.25 ఇంచ్ అయితే ఉంది క్లస్టర్ అండ్ టచ్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. నావిగేటర్ ఉంది క్లస్టర్ లో. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూపిస్తుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అంతా చూపిస్తుంది. డ్రైవర్ డిస్ప్లే ఇది. టైర్ ప్రెషర్ మానిటర్ చూపిస్తుంది. డోర్ ఓపెన్ చేసింది చూపిస్తుంది. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ ది టచ్ స్క్రీన్. దాని కింద ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి. క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడైతే పార్కింగ్ బటన్ కనిపిస్తుంది. ఆటో అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఆటో ఏసీ కంట్రోలర్స్, డ్యూయల్ టోన్ కంట్రోలర్స్ ఇవి. సెటప్, మీడియా, రేడియో ఇవన్నీ. నావిగేటర్ అండ్ మ్యాప్, వాల్యూమ్ బటన్స్ ఇవంతా ఇక్కడ కనిపిస్తున్నాయి. మోడ్స్ అన్నమాట. డ్రైవింగ్ మోడ్స్ మార్చుకోవడానికి. టెంపరేచర్. ఫ్రంట్ లో మాత్రం డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ది కూడా వెంటిలేటెడ్ సీట్స్. 3 ఛార్జింగ్ స్లాట్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ USB ఛార్జింగ్ స్లాట్, 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఉంది. ఇదంతా పియానో బ్లాక్ కలర్ లో ఉంది. డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. సీట్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో డెస్క్టాప్ అంతా వేసింది అనమాట. ఇదంతా ఒక సాఫ్ట్ టచ్ ఫీల్ అయితే వస్తుంది. ఇదంతా మనం ఇక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్ సఫిషియెంట్, ఓకే సరిపోతుంది. అక్కడ ఏసీ వెంట్ చూస్తున్నాం. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అంటే టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం లేదు, నార్మల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం 6 గేర్ రాడ్ అన్నమాట. ఇది మాన్యువల్ నేను చూపిస్తోంది. 6 ఉంది అండ్ రివర్స్ ఒకటి ఉంది. దాని పక్కన చూస్తున్నాం వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పాను కదా. దాని టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ బటన్ ఉంది. రైట్ సైడ్ కి రైట్ సైడ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ వ్యూ కెమెరా దానికి సంబంధించిన బటన్ అండ్ పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్రేక్ ఉంది. ఇది చిన్నది సిల్వర్ కలర్ ఉంది. దాంతో నాబ్ తోటి ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అన్నమాట. ఇక్కడ మధ్యలో ఆమ్రెస్ట్ అయితే ఉంది. చిన్న స్టోరేజ్ అయితే ఆమ్రెస్ట్ కింద అయితే ఉందన్నమాట.
మినీ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. మినీ ఆమ్రెస్ట్ కూడా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. ఆమ్రెస్ట్ నా చేతిలో ఉంది కియాకి. ఇది మామూలుగా మనము దీనిపైన చూస్తుంటాం మనము బటన్స్ అన్ని కూడా లాక్ అండ్ లాక్ బటన్స్, కానీ ఇక్కడ దీనికి సైడ్ లో ఉన్నాయి. ఇది చిన్నగా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసి ఉంది. ఇందులో ఉన్నాయన్నమాట డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బటన్ ఉంది. ఇది సెన్సార్ కి సంబంధించింది అనమాట. ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఓపెన్ చేస్తాం. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనం పాత సెల్టోస్ లో అయితే ఈ ఫ్యూచర్ అయితే లేదు, ఇప్పుడైతే పెట్టారనమాట. వాయిస్ కమాండ్ తో కూడా సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ తో కూడా మనం సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసిన మినీ గ్లో బాక్స్, రేర్ వ్యూ మిర్రర్, SOS ఉంది అండ్ ఎమర్జెన్సీ టోయింగ్ కూడా ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. కియా కనెక్ట్ ఉంది అనమాట, దానికి సంబంధించిన బటన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలెక్సాకి కనెక్ట్ అయిపోవచ్చు. బ్యాక్ రోలో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేయగానే నాకు కనిపిస్తుంది ఏంటంటే సన్ షేడ్స్ అయితే ఇన్బుల్ట్ వచ్చాయన్నమాట బ్యాక్ రోలో. అండ్ డోర్ లో అయితే మనకి ఏదైతే సీట్ కలర్ ఉందో లెదరేటెడ్ బ్రౌన్ కలర్, అదైతే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ దగ్గర ఇచ్చారు. సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఇక్కడ పవర్ విండో బటన్ కనిపిస్తుంది. డోర్ హ్యాండిల్ సిల్వర్ కలర్ లో ఉంది. దీని అవుట్ లైన్ అంతా కూడా పియానో బ్లాక్ కలర్ తో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం బోస్ ది పెద్ద స్పీకర్ ఉందన్నమాట. బాటిల్ హోల్డర్ పక్కన చిన్న స్లాట్ ఉంది, ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా ఆర్మ్ రెస్ట్ పక్కన కూడా చిన్న స్లాట్ ఉంది, కీస్ కానీ చిన్న ఫోన్స్ అలా ఏమన్నా పెట్టుకోవడానికి. డోర్ లో కూడా ఇలా ఇచ్చారు. ఫ్రంట్ సీట్ కి నాకు మధ్య లెగ్ రూమ్ స్పేస్ అయితే చూసారా చాలా ఎక్కువే ఉంది. అంటే 6 feet ఉన్న వాళ్ళు కూడా ఆరాంగా అయితే కూర్చోవచ్చు, అంత లెగ్ రూమ్ స్పేస్ అయితే ఉంది. అండ్ సీట్ 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతుంది. మనం బూట్ స్పేస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. టోటల్ ఇది 5-seater కార్. ఇది 3 passengers కి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్ లో మనకి ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. అందులో 2 cup holders అయితే ఇచ్చారు. టై సపోర్ట్ కంఫర్ట్ చెప్తాను, సపోర్ట్ బానే ఉంది. అంటే నాకు కంప్లీట్ గా టై అయితే సపోర్ట్ చేయట్లేదు, బట్ కూర్చున్నప్పుడు రెక్లైనర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సీట్ లో మనం చూస్తున్నాం పాకెట్ మ్యాగజైన్స్ ఉన్నాయి, ల్యాంప్ అయితే ఉంది, ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఇంకా బ్యాక్ రో లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏసీ కోసం అని చెప్పి ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ గ్లాసీ ఫినిష్ తోటి ఉంది ఇదంతా. అండ్ కింద చూస్తున్నాం 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది, USB ఛార్జింగ్ స్లాట్. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ అయితే సైడ్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్ డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 4365 mm ఉంది, విత్ వచ్చి 1800 mm ఉంది, హైట్ వచ్చి 1645 mm ఉంది. దీని వీల్ బేస్ వచ్చి 2610 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 180 mm ఉంది. దీని మినిమం టర్నింగ్ రేడియన్స్ వచ్చి 5.3 ఉంది. దీని ఫీచర్స్ వచ్చి క్రూజ్ కంట్రోల్ ఉంది, లైన్ కీప్ అసిస్ట్ ఉంది, బ్లైండ్ స్పాట్ కొలాజిన్ వార్నింగ్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, యాంటీ స్కిడ్ ఉంది, ABS అండ్ EBD ఉంది. మనకి ఈ కార్ లో టోటల్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను చూపించిన కార్ అయితే కియా సెల్టోస్ HDX Plus అన్నమాట. ఇది డీజిల్ వేరియంట్. ఇందులో ఇది నేను చూపించింది అయితే మాన్యువల్, ఇందులో ఆటోమేటిక్ కూడా ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 23,41,000 వరకు ఉంది. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.